షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ఈ రోజైతే ట్రైలర్ లాంచ్ అయిపోయిన నేపథ్యంలోనే అలాగే థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈ రోజు సినిమా రిలీజ్ అయినంత ఉత్సాహంలో యువత అంతా ఈ రోజు ట్రైలర్ లాంచ్లు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడలో ప్రధానంగా థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉంది ట్రైలర్? సినిమా ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా మనం ఇప్పుడు ఇలాంటి సినిమా చూస్తున్నాం, ఆ రేంజ్లో ఉంటుంది. నో కామెంట్, ఇంక సినిమా కూడా చెప్పుకోవసరం లేదు. సూపర్ హిట్ అండి సినిమా. చెప్పండి, ట్రైలర్ లాంచ్ ఏ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా బంపర్ డొప్పర్ హిట్ చేస్తాము. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. ఎప్పటి నుంచి ఒక లెక్క. జై పవన్ కళ్యాణ్. టైటిల్ చాలా బాగుందండి. ఇప్పుడే ఇలా ఉందంటే సినిమా ఇంకా బాక్స్ బద్దలేసిపోద్దండి. రాజకీయాలు ఎలా చేస్తారో ఆయన సినిమా కూడా అంతకంట రెట్టింపు ఉందండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా మంచి తీసి ఆయన జీవితకాలం అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానండి. 10,000కి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చాక నిజంగా ఎంతోమంది ఏంటి సినిమా గురించి చెప్తాలేదు, నేను ఆలకించిన సార్ సినిమా గురించి అని చెప్తాలేదు ఏంటి, ఆయన నిజంగా పగల కొట్టడం మాత్రం అది మాత్రం ఎలా అనిపిస్తుంది సినిమా? కళ్యాణ్ అన్న మాట వినాలి, సినిమాకి రావాలి పక్క. కల్ట్ వింటేజ్ కళ్యాణ్ బాబు బ్యాక్. కళ్యాణ్ బాబు కల్ట్ అంటే చూస్తారు ఈ సినిమాతో. బొబ్బులు పులి సూపర్ సినిమా బాగుందండి. ఈ రోజు టైలరింగ్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి వచ్చి ఆ ఫైటింగే కానీ అది కానీ చాలా ఇదిగా చేశారు. పూర్వం మాకు కాలం గుర్తొచ్చింది సార్. ఈ సినిమా టైలర్కి ఎంత ఇదైందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుందండి. అందరూ ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఏ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి ట్రైలర్. ఈరోజు డిప్యూటీ సీఎం అయిందో ఇదే ఫస్ట్ సినిమా అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ లీగల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. యాక్చువల్లీ నెక్స్ట్ 24th కూడా సూపర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ విజువల్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ అవుతుందని, బాక్స్ ఆఫీస్ బదులు కొట్టే మూవీ అవుతుందని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. ట్రైలర్లో ఏ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి మిమ్మల్ని? విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కానీ ఆయన యానిమల్స్తో ఆయన చేసిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా సార్ ఏం చేసినా కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ ఉండబోతుందని తెలియజేస్తాం. చాలా బాగుంది అన్న, కానీ ఒక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏంటంటే సూపర్ మాటలు తక్కువ, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఎక్కువ వరకు బాగానే వచ్చాను, లోన్ ఎట్టేలా నాకు తెలియదు. అంత రెస్పాన్స్ ఉంది. తెలుసు కళ్యాణ్ క్రేజ్ కూడా తెలుసు. కొంతమంది బచ్చాగాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంత లాక్డౌన్లో పుట్టి పెరిగారు వాళ్ళు. అన్న నేను కూడా పుట్టలేదు అన్న క్రేజ్కి, కానీ నేను తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకటే అంత బాగుంది, కానీ ట్రైలర్కి మాకు చాలా బాధ పెట్టారన్న. ఒక 2 నిమిషాలు నా దేవుడి దర్శనం కోసం అంత ఎందుకన్నా. ఒక 2 నిమిషాలు మనం పంపిస్తే మేము ఏం చేయం కదా. దర్శనం అయిందా? మొత్తం అయిపోయింది. చాలు, కళ్ళారు చూసాం. చాలా సంవత్సరాలు మళ్ళీ చూసాం, బాబుని చూసాం, చాలు. కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం కదా, ఒక 2 నిమిషాలే కదా పంపించేంత వేలు చూసి వచ్చేద్దాం కదా, అంత బాగా గేట్లు ఆపేసి చాలా బాధ. మా జనసేన అధ్యక్షుడు వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రయల్కి అందరూ కాకినాడ నడిబొడ్డున చాణక్య చంద్రగుప్త థియేటర్లో ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి అందరం ఇచ్చేస్తున్నాము. అయితే ఈ హరిహర వీరమల్లు అనే కాన్సెప్ట్, ఇది దేశానికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం అనేది మా జన సైనికులకి, భారతీయులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా గొప్ప వరం అని భావిస్తూ ఈ రోజున ఈ యొక్క హరిహర వీరమల్లు యొక్క మెసేజ్ ఈ దేశాన్ని కొల్లగొట్టిన దుర్మార్గుల్ని చూపిస్తూ ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొన్న ఒక వీరుడి చరిత్ర తీసుకుని ఈయన అందులో నటించడం అనేది మాకెంతో గర్వకారణంగా తెలియజేస్తూ, ఈవేళ ఇలాంటి కథలు ఎన్నో కథలు తీయాలి. భారత యువతకి మన గత చరిత్ర తెలియాలి. ఈ స్టోరీ తీసినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, నటించినటువంటి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూపర్, ఎక్సలెంట్, మామూలుగా సినిమా
పురాతన సినిమాని మళ్ళీ రీప్లీట్ చేసినట్టు ఉన్న సినిమా. హరిహర వీరమల్లు కాదు, హరివీర వీరమల్లులా సినిమా తీశారు. అది ఎక్సలెంట్, మామూలుగా లేదు. సినిమా థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. అలాగే జెండాలు పెట్టుకుని కూడా వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ట్రైలర్ ఏ విధంగా కనిపిస్తుంది? మాకు ట్రైలర్ చూడగానే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏఎం రత్న గారు ఎందుకు లేట్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఆయన లేట్ చేసిన దానికి మొత్తం నిరూపించారు ఈ ట్రైలర్తో. సినిమా ఎలా ఉండబోతుందో, ప్రేక్షకులు ఎలా వస్తారో ఈ ట్రైలర్తో చూపించారు ఆయన మొత్తం. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, ఆ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్స్ కానీ, బీజిఎం కానీ అద్దర కొట్టేశాడు. మొత్తం మాత్రం చింపి పాడేశారు సినిమా ట్రైలర్ మాత్రం. ఏ సన్నివేశం బాగుంది ప్రధానంగా? ఆయన స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ గుర్రం మీద వస్తారు పరిగెట్టుకుని, ఆ సీన్ ఒకటి చాలా బాగుంది. ఇంకోటి బాణాలన్నీ వస్తుంటే ఈయన తలవారితో కొడుతూ ఉంటారు, అది చాలా హైలైట్గా ఉంది. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి మొత్తం ఆ సీన్స్ చూస్తే. చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది సినిమా? టైలర్ అయితే పిచ్చెక్కిపోయిందండి. టైలర్ మైండ్ బ్యాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా మా కోసం సినిమా తీస్తున్నారు చూసారు, అన్నకి దండం పెట్టుకోలేండి. ఎందుకంటే ఓ పక్కన రాజకీయం, ఓ పక్కన ఏదో ఊర్లు రోడ్లన్నీ వెళ్తున్నాడు, అక్కడికైనా వెళ్తున్నాడు. ఎందుకంటే మా కోసం సినిమాకి తీస్తున్నాడు. మాకు అది 10 రోజులు కేటాయించున్నాడు అండి. ఆయనకి ఎక్కడ ఖాళీ ఉందండి? వీళ్ళందరూ పుష్ప అంటారు, వాళ్ళు సినిమా మీదే ఉంటారు. ఇంకెక్కువ మా అన్నకి ఆ ఖాళీ కూడా లేదు. ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తారు వాళ్ళు. మా అన్నీ 10 సంవత్సరాల్లో, మా అన్నీ 10 రోజుల్లో మొత్తం మినిమం ఒక 50 రోజుల్లో సినిమాకి కేటాయించి 50 రోజుల్లో తీసేస్తాడు. అలాగే ఎవరో కూడా 50 రోజుల్లో ఎవరో కూడా సినిమా తీయలేరు. అది మా పవన్ కళ్యాణ్కే చెందింది. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. సన్నివేశం గుర్రం ఎక్కి సన్నివేశాలు చాలా బాగున్నాయి. అన్నీ ఏది కూడా తీయక్కర్లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే మేము టైలర్ చూసాం కానీ మాకు వినబడలేదు అసలు. మాకు అందులో లోపల మోతకి జనాలకి అసలు ఏం అర్థం కాలేదు ఇంకా. కానీ టైలర్ అయితే మటుకి చూస్తుంటే మటుకి అంటే మతి అంటే ఇంకా మామూలుగా లేదండి. మేము అలా ఉంటుందని ఊహించలేదు ఇంక అసలు. చాలా బాగుందండి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈ రోజైతే జన సైనికులు అలాగే జనసేన అభిమానులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం అంతా కూడా మెగా అభిమానులు కూడా పండగ వచ్చి చేసుకుంటున్నారు. ఈ యొక్క ట్రైలర్ ఈ విధంగా ఉందంటే సినిమా ఇంకా మళ్ళీ ఎంత బాగుంటుందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం అయితే మొత్తం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నాం. కానీ అతను రాజకీయాల్లో సమయం లేకపోయినా 10 రోజులు సినిమా షూటింగ్ కేటాయించి ఈ విధంగా మా కోసం సినిమాలు నటించడం చాలా ఆనందంగా ఉంది చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.